ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికని దీవించండి. మీ సన్నిధి మా మధ్య ఉంచండి. పాటలో, వాక్యంలో, విజ్ఞాపనలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. మీ మాట చేత ప్రతి ఒక్కరిని బలపరచండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మచేత నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలు ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. ప్రార్థనలో పోరాడునది
దేవుని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నామండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా దేవుని కృపను బట్టి మీ అందరి కొరకు ప్రార్థించే కృపను దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారండి. చాలామంది మా సమస్యల కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారముతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా మీలో ఎవరికి ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అక్కర్లున్నా, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, లేక మీ యవ్వన బిడ్డలు భవిష్యత్తుల కొరకు చింతిస్తూ ఉన్నా, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని మాకు తెలియజేసినట్లయితే దేవుని బిడ్డలారా వారి కొరకు భారంతో ప్రార్థన చేస్తామండి. దేవుడు ప్రార్థనలను వినే దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విని మనం ఏ విషయంలో అయితే ప్రార్థించామో వాటిని ఆయన సఫలపరిచే దేవుడు, వాటిని ఆయన అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ దిన మన వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా గడిచిన 2 వారాలుగా మనం ఒక అంశమును ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏ అంశం అని మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును 2 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే మొదటి రాజుగా ఇశ్రాయేలుల మొదటి రాజుగా దేవుడు ఏర్పరిచిన సౌలు గురించి అనేకమైన విషయములను మనం తెలుసుకోవడం జరిగిందండి. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారం మనం చెప్పుకున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సౌలు దేవుని దృష్టికి అవివేక పని చేసి, అంతేకాకుండా దేవుడు దేనినైతే వద్దన్నారో దానినే తీసుకొని వచ్చి దానిని దేవునికి బలిగా అర్పించడానికి ప్రయత్నం చేసినట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా. దేవుడు అన్నారు సమూయేలు ప్రవక్త ద్వారా, అమాలేకీయులను బొత్తిగా నిర్మూలం చేయి. అమాలేకుల వద్ద నుండి దేనిని తీసుకురావడానికి వీలు లేదు. అమాలేకులను బొత్తిగా పశువులనేమి వారికున్న సమస్తమును నువ్వు నిర్మూలము చేయాలి అని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడినప్పటికీ సౌలు అమాలేకీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళి అక్కడున్న మంచి మంచి గొర్రెలను, మంచి మంచి కొవ్విన ఎద్దులను చూచి వాటిని ఆశించి అతనును సౌలును అక్కడున్న కొంతమంది జనులు వాటన్నిటినీ కూడా వారి యొక్క దేశంలోకి తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నామండి. ఈ విషయము దేవునికి దుఃఖము కలుగు చేసింది. నేను వద్దన్న దానిని సౌలు చేశాడు. అమాలేకులను బొత్తిగా నిర్మూలము చేయాలని నేను సౌలుకు చెప్తే సౌలు బొత్తిగా నిర్మూలము చేయక కొవ్విన దూడలను తీసుకొని వచ్చాడు అని చెప్పి దేవుని బిడ్డలారా దేవుడు తన ఆత్మలో దుఃఖించినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా సమూయేలు కూడా ఇలా జరిగినందుకు ఎంతో బాధపడుతూ పదే పదే సౌలు దేవుడు చేయొద్దని పనులే చేస్తూ ఉన్నాడు. ఎంతగానో సౌలుని దేవుడు ప్రేమించి రాజుగా హెచ్చించిన సౌలు దేవునికి దృష్టికి అవివేకిగానే ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి నాటి నుండి సౌలు దగ్గరికి వెళ్ళడం సమూయేలు మానివేసినట్లు, అంతేకాకుండా సౌలును ఎందుకు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశానా అని దేవుడు హృదయములో పశ్చాత్తాపడినట్లు కూడా పోయిన వారం మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు కొన్ని దినాలు అయిన తర్వాత సమూయేలును పిలిచి, సమూయేలు సౌలు విషయమై ఎంతవరకు నువ్వు దుఃఖాకాంతుడివి, ఎంతవరకు దుఃఖిస్తూ ఉంటావు? ఇగో నా చిత్తానుసారుడైన ఒక మనిషిని నేను కనుగొన్నాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించమన్నప్పుడు దేవుని బిడ్డలారా యెషయి దగ్గరికి వెళ్ళి కనిష్ఠుడైన కడసరి కుమారుడైన దావీదును అభిషేకించినట్లు మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా
సౌలును మీదనున్న దేవుని ఆత్మ అతని విడిచిపోయింది. దావీదునకు దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి దేవుడు దావీదుకు తోడుగా ఉండడం ప్రారంభించినట్లు పోయిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. సౌలు మీదనున్న దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సౌలుని విడిచి వెళ్ళిపోయిందో, దురాత్మ దేవుని యొద్ద నుండి వచ్చి సౌలు మీద పడుతూ ఉన్నప్పుడు దాని విషయమే సితారా వాయించగలిగిన, చమత్కారంగా వాయించగలిగిన దావీదును కనుగొని దావీదును సౌలు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, దావీదు సితారా వాయించట్లో మంచి ప్రావీణ్యత కలిగిన వాడు గనక ఆయన సితారా వాయించినప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మ పోతూ ఉండేదండి. ఎప్పుడు సౌలు మీదకి దురాత్మ వచ్చినా దావీదు సితారాను పట్టుకొని వాయించినప్పుడు ఆ దురాత్మ సౌలుని విడిచిపోతూ ఉండేది. దేవుని బిడ్డలారా, సౌలు దావీదును తన సముఖమందు ఉంచుకున్నట్లు అంతవరకు దేవుని వాక్యంలో గడిచిన వారం మనం చెప్పుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారం మనం ధ్యానం చేసుకోబోయే అంశంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మనం మూల వాక్యంగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములను మనం చదువుకుందామండి. ఫిలిస్తీయులు తన సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సొకోలో కూడి ఇపిస్దా మేము దగ్గర సొకోకును అబేజాకును మధ్యని దిగి ఉండగా సౌలు ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యన ఒక లోయ ఉండెను. గాతు వాడైన గొలియాతు అను సూర్యుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరిచుండెను. అతడు 6 మూరల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించుకొని ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటె కొర్ర చేత గాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఎత్తుగలది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు ఫిలిస్తీయులు మరలా వస్తూ ఉన్నారు. అయితే వారు వస్తున్న సంగతిని ఇశ్రాయేలు తెలుసుకున్నప్పుడు వారు ఆ పర్వతం మీద నిల్చొని యుద్ధ పంక్తులు తీర్చి ఉన్నప్పుడు ఇశ్రాయేలు వేరే పర్వతం మీద వారు నిలిచి ఉన్నారు. వారి మధ్యన ఒక లోయ ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే ఫిలిస్తీన్లో ఒక సూర్యుడు వారితో ఈసారి ఇంతకుముందు రాలేదు కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఫిలిస్తీన్లతో పాటు గాతు వాడైన గొలియాతు అనే ఒక సూర్యుడు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతడు 6 మూరల జానడు ఎత్తు మనసి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అతని దగ్గర ఎటువంటి ఈటె ఉందో దాన్ని ఎలా తయారు చేశారో కూడా మనం చదువుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, అతడు వచ్చి ఫిలిస్తీన్ల ముంద నిలుచుకుని ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. అది ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, 8వ వచనములో మనం చదివితే, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకే మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతడు నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు అని ఇక్కడ గొలియాతు ఒక సవాలును విసురుతూ ఉన్నాడు. ఎందుకు ఇంతమంది యుద్ధ పంక్తులు తీర్చారు? నేను నా సైన్యంతో మీ మీదకి రాను, మీరు మీ సైన్యంతో నా మీదకి రావద్దు. మీలో ఒకడిని మీరు ఏర్పరిచి ఒక్క వ్యక్తిని నా దగ్గరికి పంపించండి. ఆ వ్యక్తితో నేను పోట్లాడతాను. ఆ వ్యక్తి నన్ను జయిస్తే మేమందరము మీకు దాసులమవుతాం. లేదు, నేను ఆ వ్యక్తిని జయించగలిగితే మీరు మాకు దాస్యత్వం చేయాలి, మాకు దాసులుగా మీరు మారాలి అని ఒక సవాలును ఈ గొలియాతు విసురుతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న సౌలు రాజునకు ఇశ్రాయేలునకు భయము కలుగుతుందంట. అంతటి ఎత్తు కలిగిన వ్యక్తి, అంతటి బలము కలిగిన వ్యక్తి,
అతనిని మనం ఎవ్వరూ ఓడించలేం. ఒక్కరినే రమ్మంటూ ఉన్నాడు కదా, ఒక్కరు వెళ్ళి అతన్ని ఎలా జయించగలరు అని భయముతో ఎవ్వరూ కూడా ప్రియదేవులారా గొలియాతు దగ్గరికి వెళ్ళుటలేదు. ఎవరు గొలియాతుని జయించడానికి ముందుకు రావటం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెస్సయ్యకు 8 మంది కుమారులను మనం చెప్పుకున్నాం. దావీదు తండ్రి అయిన యెస్సయ్యకి దేవుని బిడ్డలారా వారిలో పెద్ద కుమారులైన 3 ఇదే యుద్ధ పంక్తిలో వారు పనులు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా చాలా దినములైంది వారు యుద్ధమునకు వెళ్ళని యెషయ్య ఏం చేస్తున్నాడండి, గొర్రెలు కాస్తున్న దావీదుని పిలిచి, ఇగో మీ అన్నలకు కొంత ఆహారం తీసుకొని వెళ్ళి ఇచ్చి వారు ఎలా ఉన్నారో వారి క్షేమ సమాచారం తెలుసుకొని వారి యొద్ద నుండి ఏదైనా ఆనవాళ్ళు తీసుకొని రమ్మని దావీదును పంపించినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దావీదు ఆహారమును తీసుకొని వచ్చాడు. ఆ యుద్ధం అంతా చూస్తూ ఉన్నాడు. గొలియాతు పదే పదే సవాలు విసురుతున్నాడు. గొలియాతు రండి, ఎవరు రండి అని పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు దీన్ని విని అక్కడున్న కొంతమందిని అడుగుతూ ఉన్నాడు. గొలియాతును జయించినట్లయితే కొన్ని బహుమతులు ఉన్నాయని అక్కడ కొన్ని ప్రకటనలు జరుగుతున్నాయి. రాజు ఐశ్వర్యం ఇస్తాడు, తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తాడు అని కొన్ని బహుమతులను రాజు ప్రకటించాడు. ఎవరైనా గొలియాతును జయించినట్లయితే వారికి నేను ఐశ్వర్యం ఇస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తాను అని దేవుని బిడ్డలారా సౌలు ఒక ప్రకటన చేశాడు. ఈ విషయం అక్కడ మాట్లాడుకున్నప్పుడు దేవుని బిడ్డలారా దావీదు విని, సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీనికి మీరు భయపడుతూ ఉన్నారా, ఈ ఫిలిస్తీని జయించడానికి మీరు భయపడుతూ ఉన్నారా అని దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు చాలామందితో. దాన్ని ఈ నోట ఆ నోట విన్నవారు దేవుని బిడ్డలారా రాజు యొద్దకు వెళ్ళి, ఒక యవ్వనుడు వచ్చాడు, ఆ యవ్వనుడు అంటూ ఉన్నాడు, సున్నతి లేని గొలియాతుని జయించడానికి మీరు భయపడుతూ ఉన్నారా, ఇది ఏపాటిది, ఇతన్ని నేను జయించగలను అని మాట్లాడుతూ ఉన్నాడని సౌలునకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో దేవుని బిడ్డలారా మనం చూస్తాం. ఈ విషయాలని 17వ అధ్యాయము 17 నుండి చదివినట్లయితే మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు యొక్క అన్నలు వచ్చి, నువ్వు తిరిగి వెళ్ళిపో, నీవు ఇక్కడ యుద్ధం చూడడానికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావా, వాళ్ళు కోపపడుతూ ఉన్నారు. కానీ దావీదు వెనకకి వెళ్ళడానికి ఇష్టపడలేదండి. అప్పుడు కొంతమంది దావీదును సౌలు యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా సౌలు అంటూ ఉన్నాడు, నువ్వు బాలుడవే, నువ్వు బలము లేనివాడివే, నువ్వు ఎలాగో గొలియాతును జయించగలవు, ఇంతటి యుద్ధ వీరులే ముందుకు వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు అని దావీదుతో అన్నప్పుడు దావీదు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి 17వ అధ్యాయము 36 నుండి మనం చదివినట్లయితే, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని ఏమండి చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు అంటున్నాడు సౌలు యొద్దకు వెళ్ళి, అయ్యా నా గొర్రెలను నేను కాచుకుంటుండగా ఒక దినాన్ని ఎలుగుబంటి వచ్చి నా గొర్రెను పట్టుకొని వెళ్తున్నప్పుడు దాని దవడ ఎముకని నేను పట్టుకొని దాన్ని చీల్చివేసి నేను ఆ గొర్రె పిల్లను కాపాడుకున్నాను. అట్టి రీతిగానే సింహము కూడా వచ్చింది, సింహమును కూడా నేను చీల్చివేశాను. ఈ గొలియాతు సున్నతి లేని ఈ గొలియాతు ఏపాటి వాడయ్యా, వారిలో ఒకని వంటి వాడవుతాడు. ఎట్టి రీతిగా అయితే నేను బంటిని చీల్చివేశానో, సింహమును నేను చీల్చివేశానో, ఈ గొలియాతు కూడా వాటిలో ఒకని వంటి వాడిగా చేయబడతాడు అన్నప్పుడు సౌలు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, పొమ్ము అని పంపినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. దావీదుని తీసుకొని యుద్ధ వస్త్రాలు ధరింపజేశారు దేవుని బిడ్డలారా. ఆ యుద్ధ వస్త్రములు అలవాటు లేని దావీదు వాటన్నిటినీ తీసివేసి దేవుని బిడ్డలారా ఏమి చేస్తూ ఉన్నాడని మనం చూసినట్లయితే చూడండి 40వ వచనంలో మనం చదివితే, వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని
తల మీదనున్న చిక్కములో ఉంచుకొని వడిసుల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చెంతనకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందుగా నడువుగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసునై ఉండుట చూచి అతన్ని తునీకరించెను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. హల్లెలూయా. కర్ర పట్టుకొని నా మీదకి వస్తావా? నేనేమైనా కుక్కననుకుంటున్నావా? కర్రతో నన్ను ఓడించగలవా? కర్రతో నన్ను జయించగలవా అని తన దేవతల పేరట దావీదును శపిస్తూ ఉన్నాడండి దేవుని బిడ్డలారా. అయితే దావీదు విశ్వాసంతో దేవుని బిడ్డలారా ముందుకు వెళ్తూనే ఉన్నాడు, వెనుతిరగట్లేదండి. ముందుకు వెళ్తూ దావీదు ఏం చేస్తూ ఉన్నాడో మనం చూసినట్లయితే చూడండి 45లో, దావీదు నీవు కత్తియు ఈటమును బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కత్తిని పట్టుకొని వస్తూ ఉన్నావు, అయితే నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున నిన్ను ఇశ్రాయేలు చేతికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు అని దావీదు ధైర్యముతో మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సవాలు విసిరిన గొలియాతుతో, ఇంకా బాలుడుగా ఇంకా యవ్వనములో అడుగు పెట్టబోతున్న దావీదు మాట్లాడుతున్న మాటలు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దావీదు తనను చూచుకోవట్లేదు కానీ తనతో ఉన్న దేవుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడండి. నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. నేనైతే బలహీనునే అవ్వచ్చు, నేను బాలుడనే అవ్వచ్చు, నేను బలము లేనివాడని అవ్వచ్చు, కానీ నేను యెహోవా పేరట నేను వస్తున్నాను. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఉన్న దేవుడు, ఆయన అనువాడు, ఆయన సర్వశరీరకు దేవుడు. ఆ పేరట యెహోవా పేరట నేను నీ మీదకి వస్తూ ఉన్నానని దావీదు ముందుకు వెళ్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యొక్క ధైర్యము దేవుడు ప్రియదేవుని బిడ్డలారా. తన ముందు ఒక గొప్ప యుద్ధవీరుడు సూర్యుడు ఉన్నాడు. 6 మూరల జానుడు ఎత్తుగలిగిన వ్యక్తి, బలవంతుడు. గొలియాతు అనుకుంటే దావీదును పట్టుకొని విసిరివేయగలడు, కానీ దావీదు యొక్క ధైర్యం ఏమిటంటే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మన ముందు ఎటువంటి సమస్య ఉన్నా, అది మనం జయించలేము అనుకున్నా, దేవుని పేరట మనం వెళ్తే, ఆయన నామము పేరట మనం వెళ్తే, ఎంతటి పెద్ద సమస్య అయినా, మనం జయించలేనిదైనా, మనం చేయలేనిదైనా చేయగలిగే శక్తినిచ్చే దేవుడైన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా యూదా రాజైన హిజ్కియాను మనం చూసినట్లయితే అశ్షూరు రాజైన సన్హెరీబు ఒక దినాన్ని హిజ్కియాకు ఒక ఉత్తరము రాసి పంపించాడంట. హిజ్కియా, నీ మీదకి నేను యుద్ధమునకు వస్తూ ఉన్నాను అని ఒక ఉత్తరం పంపించి, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందిని పిలిచి, దేవుని బిడ్డలారా మీ రాజు యూదా రాజైన హిజ్కియా మీతో అంటున్నాడు, మనతో దేవుడు ఉన్నాడని, మన దేవుడు కాపాడుతాడని మీకు చెప్తూ ఉన్నాడు కదా. మీరు నమ్ముకున్న ఆ యెహోవా దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని కాపాడుతారని మీరు అనుకుంటున్నారా? నేను ఎన్నో దేశముల మీదకి వెళ్ళాను, వారి దేవతలు ఏవి కూడా వారి దేశమును కానీ వారి రాజును కానీ సైన్యం అనేది కాపాడలేకపోయే, ఏ దేశం కూడా నా దగ్గర నిలవలేకపోయింది. మీరు నిలవగలరు అనుకుంటున్నారా? గనుక మీరు నా మాట వినండి, మీరు నాకు దాసులైపోండి, మిమ్మల్ని నేను మంచి ప్రదేశంలోకి తీసుకుని వెళ్తాను, మీకు మంచి మంచి ద్రాక్ష తోటలు నేను ఇస్తాను, మీకు ఫలవంతమైన ఆశీర్వాదాలు కలుగు చేస్తాను, ఆ హిజ్కియా రాజుని వదిలి నా యొద్దకు వచ్చేయండి అని కొంతమంది ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు అతనికి తల వంచలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచలేదు దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం చూసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథము దేవుని బిడ్డలారా 18వ అధ్యాయము
32 నుండి మనం చదివినట్లయితే సన్హెరీబు రాజు ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలు మనకు కనబడతాయి. అయితే ఆ ఉత్తరమును హిజ్కియా రాజు దగ్గర తీసుకొని వెళ్ళి ఇచ్చారు. అయ్యా, అశ్షూరు రాజు అయిన సన్హెరీబు, మన దేవుడు మనకు తోడుగా లేడని, అసలు మన దేవుడు మనల్ని రక్షింపలేడని, నేను ఎన్నో దేశములకు వెళ్ళాను, ఏ దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేకపోయాయి, మీ దేవుడు ఏమైనా చేస్తాడనుకుంటున్నారా, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడనుకుంటున్నారా అని సవాలు విసురుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, హిజ్కియా రాజు తన బట్టలు చింపుకొని దేవుని మందిరమునకు వెళ్ళి ఆ ఉత్తరమును దేవుని సన్నిధిలో పరిచిపెట్టి దేవుని దగ్గర ఈ విధంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. దేవుని బిడ్డలారా చూడండి, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 15 నుండి మనం చూస్తే, యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల దేవతలకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వాటిని వారు నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము అని ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. అశ్షూరు రాజు అయిన సన్హెరీబు ఒక సవాల్ విసురుతున్నాడండి. ఏమనంటే, నా చేతిలో నుండి మీ దేవుడు రక్షింపలేడు. ఎందుకంటే ఎంతవరకు కూడా ఏ దేవతలు ఏ దేశం మీదకి నేను వెళ్ళినా ఏ దేవతలు కూడా వారిని కాపాడలేకపోయే, మిమ్మలను కూడా మీ దేవుడు కాపాడలేడు అని చెప్పి ఒక సవాలు విసురుతూ ఒక ఉత్తరము పంపించాడు దేవుని బిడ్డలారా. అయితే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా అవన్నీ కర్రలతో రాళ్లతో చేయబడినవి గనుక అవి నిర్మూలము చేయబడ్డాయి, కానీ నీవు జీవము కలిగిన దేవుడు, నీవు అద్వితీయ దేవుడు అయ్యా, నీ చేతిలో నుంచి నీవు కాపాడలేవని అశ్షూరు రాజు పలుకుతున్న మాటలను చెవినిపెట్టి నీవు దేవుడివై ఉన్నావని అశ్షూరు రాజు అయిన సన్హెరీబు తెలుసుకున్నట్లుగా వాని చేతిలోంచి మమ్మల్ని రక్షింపు అని హిజ్కియా ప్రార్థన చేయగా, దేవుని బిడ్డలారా చూడండి 35లో మనం చూస్తే, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జుచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్మెలేకును సాదెజారును ఖడ్గంతో అతన్ని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన రాజు అయినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అశ్షూరు రాజు అయిన సన్హెరీబు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రియే దేవుడు దూతను పంపి అశ్షూరు సైన్యంతో యుద్ధము చేసినప్పుడు 185,000 మంది మృత కళేబరములుగా పడుట రాజు చూచి భయముతో పారిపోయినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అతడు వెళ్ళి తన దేవత మందిరమును మొక్కుతున్నప్పుడు అతని కుమారులే వచ్చి అతన్ని చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. సన్హెరీబు అనుకున్నాడు, ఎవరు నన్నేమీ చేయలేరని సవాలు విసిరాడు. కానీ హిజ్కియా కలిగి ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు అండి. హిజ్కియా కలిగి ఉన్న దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. హిజ్కియా కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా పక్షంగా యోధావారి పక్షంగా అక్కడ గొప్ప జయమును కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు నేను యోధారాజాని హిజ్కియా గురించి మీకు తెలియజేస్తానంటే, దేవుని బిడ్డలారా, అంటే సవాలు విసురుతున్న మనుషులకు బుద్ధి చెప్పే దేవుడు. ఎవరైతే తన ప్రజల మీదకి వచ్చి మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని సవాలు విసురుతారో వారి పక్షముగా ఉండి
జయమునిచ్చే దేవుడు, ఆ సవాలు విసురుతున్న మనుషులతో యుద్ధము చేసే దేవుడు నీవు నేను కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఏ మనిషిని మాటకి భయపడక, ఎవరు ఎట్టి రీతిగా మాట్లాడినా నీ దేవుడు నన్ను ఏమి చేయలేడన్నా, నీ దేవుడు నీకేమేలు చేయడని దూషించినా నీవు భయపడక హిజ్కియా వలె ప్రార్థన చేసినట్లయితే, దావీదు వలె దేవుని పేరట నువ్వు వెళ్ళినట్లయితే నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు ఏమండి 5 రాళ్లను, నున్నని రాళ్లను ఏరి పట్టుకొని వెళ్ళాడు కదండి. ఒక రాయి పట్టుకొని దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? అప్పుడు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి 46లో, ఆ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగ ఎత్తును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుని యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొనుచు యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుగా పోగా, దావీదు వాని ఎదుర్కొంటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటిన కొట్టెను. ఆ రాయి వాని నుదిటి వచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. హల్లెలూయా. వాడు బొర్లపడుచుండగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తల తెగ నరికెను. హల్లెలూయా, హల్లెలూయా. తన సంచిలో ఉన్న ఒక రాయి తీసి దానిని కొట్టినప్పుడు దేవుని బిడ్డలారా గొలియాతు బోర్లా పడిపోయాడు. దావీదు వెళ్ళి అతని మీద నిల్చుండి అతని కత్తినే తీసి అతన్ని చంపినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతటి బలవంతుడు ఒక్క రాయితో పడిపోగలడా? కానీ దావీదు యొక్క విశ్వాసం చూచిన దేవుడు, దావీదు యొక్క బలము, దావీదు యొక్క ధైర్యము చూచిన దేవుడు, దావీదు కాదు కానీ దావీదు ఆ రాయి వేసినప్పుడు ఆ రాయి ద్వారా గొలియాతు పడిపోయినట్లు చేసిన వారు దేవుడండి. దావీదు రాయి ముందుకు విసురుతున్నాడు. ఆ రాయి నొసట పైకి వెళ్ళినప్పుడు గొలియాతు వెనకకు పడాలి కానీ ముందుకు బొరల పడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే వెనక నుండి తోసిన వారు ఎవరండి? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విశ్వాసం చూచిన దేవుడు వెనక నుండి గొలియాతును పడగొట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు సామాన్యుడు కాదని మనం చెప్పుకున్నాం. మనం కలిగి ఉన్న దేవుడు మనకు సాయము చేయలేని దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వమును చేసిన దేవుడు, నిన్ను నన్ను కలుగు చేసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు అని మనం నమ్మినట్లయితే మన పక్షంగా కార్యములను చేసే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫిలిష్తీయుడైన గాతువాడైన గొలియాతు తలను తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూచిన సౌలు దావీదు విషయంలో సంతోషపడుతూ ఉన్నాడు. అయితే సౌలుని ఒక కుమారుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ కుమారుడి పేరు యోనాతాన్. యోనాతాను దావీదు చేసిన ఆ మంచి పనిని చూచి, దావీదు భక్తిని చూచి, దావీదు మంచితనము చూచి అతన్ని ప్రేమించి అతని స్నేహితుడిగా చేసుకున్నట్లు దేవుని బిడ్డలారా సమూయేలు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ వారానికి మనం ముగించుకుందాం. ఏమండి, వచ్చే వారం మరికొన్ని విషయములను మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఇంతగా హిజ్కియా రాజు గురించి అవ్వచ్చు, దావీదు విషయం మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, వారు బలము లేని వారే కానీ వారి దేవుడు బలవంతుడని నమ్ముతున్నారు. మేము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, మేము కలిగి ఉన్న దేవుడు బలవంతుడు, మేము కలిగి ఉన్న దేవుడు సర్వ శరీరులకు దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన వాడు
అని వారు నమ్మారు కనుకనే దేవుడు అంతటి కార్యమును వారి పక్షంగా చేశారు. మరి నీవు నమ్మగలుగుతున్నావా? నాకెందుకు ఈ సమస్యలని కృంగిపోతున్నావా? నాకెందుకు ఈ అనారోగ్యంలోని కృంగిపోతున్నావా? నా పరిస్థితులు మార్చబడతాయా లేదా, నేను ఇలాగే ఉండిపోవాలేమో అని అవిశ్వాసపడుతున్నావా? లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు, అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు. దేవుడు నేను లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తువాడైనా, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడైనా. హల్లెలూయా! ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయనను నమ్ముదాం, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచుదాం. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం కానీ నమ్మలేకపోతున్నాం. నా పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి అని అవిశ్వాసంతో కృంగుబాటుతో ఉండిపోతున్నాం. ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని ప్రార్థనలకు వెళ్తున్నాను, కానీ దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు అని అవిశ్వాసపు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ అవిశ్వాసపు మాటలే దేవుని కార్యం నీ పట్ల జరగకుండా ఆటంకపరుస్తున్నాయి. దేవుని బిడ్డ, దాన్ని నువ్వు మాని మనుషుల యొద్ద నువ్వు మాట్లాడవలసిన మాట ఏమిటంటే, ఒక దావీదునకు జయమిచ్చిన దేవుడు, అంతటి బలసూరుడు, అంతటి యుద్ధవీరుడు అయినా గొలియాతుపై ఒక బాలుడు ఇంకా యవన దశలో అడుగు పెడుతున్న దావీదునకు జయమిచ్చాడు. ఆయన దావీదుతో ఆయన నుండి యుద్ధం చేశాడు. మరి నాతో ఉండడా, ఆయన నా పక్షంగా కార్యాలు చేయడా అని నువ్వు మాట్లాడే ఆత్మీయతలోకి వెళ్ళాలి. హిజ్కియా రాజు సన్హెరీబు సవాల మాటలను విని కృంగిపోలేదు, మూలన పడి కూర్చోలేదు, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడమ్మా. గనుక దేవుడు ఆ రాత్రి యుద్ధం చేశాడు, మన పక్షంగా కూడా చేస్తాడు అని ఇతరులతో మాట్లాడగలిగిన విశ్వాసపు మాటలు తన బిడ్డల్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దావీదు వంటి విశ్వాసం, హిజ్కియా రాజు వంటి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఆయన ప్రార్థనలను వినే దేవుడు, ఆయన ప్రార్థనలను ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, మనకు మేలు చేసే దేవుడు. నమ్మి ఈ వాక్యమును బట్టి విశ్వసించి దేవుని ద్వారా మేలులను సమాధానమును పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఎన్నో విలువైన విశ్వాసం కలిగిన మాటలను మనం విన్నాం. ఈ మాటలు నమ్మి అంతటి విశ్వాసం నాకును దయచే తండ్రిని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉపవాస ప్రార్థన కుడికలో ఇంతవరకు మీ సన్నిధి నుంచి నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నిజమే, దావీదు విశ్వాసంతో వెళ్ళి గొలియాతును జయించగలిగాడు. యోధారాజు అయిన హిజ్కియా ఇగో సన్హెరీబు మాటలను విని అయ్యా మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసి గొప్ప జయమును పొందుకున్నాడు. నిజమే తండ్రి, మా ముందు ఎటువంటి సమస్యలున్నా అయ్యా, మేము మోయలేని సమస్యలు, మేము చేసుకోలేని సమస్యలు ప్రభా అయ్యా, ఎటువంటివైనా విశ్వాసంతో మేము ప్రార్థించి విశ్వాసంతో ఒక అడుగు మేము ముందుకు వేస్తే మాతో నీ ఉండి కార్యాలు చేస్తావని మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇగో ఈ ప్రార్థనలు ఏకీభించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే, ఎవరైనా ఏదైనా ఇగో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అయ్యా, ఈ సమయంలో మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరమును తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని యేసు నామములో లయపరచండి తండ్రి. నీకు వందనాలు. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు నామములో బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆరోగ్యములు ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభా, కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక, రుణభారాలతో, నిత్యము గొడవలతో ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి ప్రభా. అట్టి కుటుంబాలకు మీ రక్షణ దయచేయండి. అట్టి కుటుంబాలకు అయ్యా నీ మాటలు ఇగో తెలియజేసే వారిని పంపించండి. అట్టి కుటుంబాలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. సమాధానము, నెమ్మది, రక్షణ కార్యాలు ఏ కుటుంబాలకైతే ప్రభా ఇగో నన్ను నెమ్మది లేకుండా సమస్యలు కలుగు చేస్తున్నాయో వాటన్నిటి నుండి విడిపించి అట్టి కుటుంబాలకు రక్షణ ఇమ్మని ప్రార్థిస్తున్నాను.
తండ్రి నీకు వందనాలు. ఎంతోమంది రుణభారాలతో ఇగో ఉన్నారు. వారి సమస్యల నుండి, వారి కలిగి ఉన్న రుణభారాల నుండి విడిపించండి నాయనా, నీకు వందనాలు. అలాగే తండ్రి ఇగో నాయన హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా సంఘమును ఇంకొను బలపరచమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలపై నీ కృపనుంచునైనా వారి యవ్వన బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహము కాని యవ్వన బిడ్డలకు చక్కటి వివాహాలు జరగడానికి మీ చిత్తం, మీ సంకల్పం ఉన్న కుటుంబాలను మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. అలాగే వివాహాలు జరిగి ఇగో ప్రభా సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేని బిడ్డలు ఉన్నారు. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి, సంతానం దయచేయండి, చక్కటి గర్భఫలం వారికి అనుగ్రహించండి అయ్యా. ఇగోనైనా సంతాన ప్రాప్తులుగా ఇగో పిల్లలు కని తల్లులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. మరి ఎక్కువగా పరిచయం చేయనట్లు దైవజనులు మీరు వాడుకోండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. మారుమూల ప్రాంతాల్లో నీ మాటలు ప్రకటిస్తున్న సేవకులను దీవించండి. వారి చక్కటి సౌకర్యాలు మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాను. అనేక ఆత్మలు రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. అలాగే మా దేశ సరిహద్దులను దీవించండి, సమాధానం దయచేయండి అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది సమాధానం దయచే, ఎటువంటి యుద్ధ వాతావరణంలో కలగకుండా ప్రతి దేశంలో నెమ్మది సమాధానం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో రైతులు వేసిన విత్తనాలను దీవించండి, చక్కటి వర్షములు ఇచ్చి మంచి పంటలు పండడానికి సమృద్ధి అయిన ఆహారం మా దేశంలో ఉండునట్లు మీరు దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. మరొకసారి మమ్ములను, మా సంఘమును, మా పరిచర్యను మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా మీ సేవ పరిచర్యలో వాడబడినట్లు మీ సహాయం మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మా పరిచర్య అంతటినీ మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకా దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశు రక్తమే చేయం. ప్రవేశు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.